హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మజాకా. సక్సెస్ఫుల్ దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. త్రినాథ్ రావు సినిమాలు అంటే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంటుంది. సినిమా చూపిస్తా మామ, ధమాకా, నేను లోకల్, హలో గురు, ప్రేమ కోసమే లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ దర్శకుడు ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సరికొత్త కథతో ముందుకు రానున్నాడు. సందీప్ గురించి మాట్లాడుకుంటే ఎన్నో సూపర్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు ఈ యంగ్ హీరో. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సందీప్. మొదటి సినిమా ప్రస్థానం దగ్గర నుండి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. రీసెంట్ గా ఊరి పేరు భైరవకోన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే ఇప్పుడు మజాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు సందీప్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాను ఓ వ్యాధితో బాధపడుతున్నాడని తెలిపాడు. తాను సైనస్తో బాధపడుతున్నట్లు తెలిపాడు. సినిమా షూటింగ్లో గ్యాప్లో కార్ వ్యాన్లోకి వెళ్ళి నిద్రపోతానని చెప్పాడు. పడుకున్న తర్వాత నా ముక్కు నుంచి తన వెనుక భాగం వరకు బ్లాక్ అవుతుందని తెలిపాడు. అలాగే ఉదయాన్నే లేవగానే నేను ఎవరితోనూ మాట్లాడను, మా అమ్మా నాన్నలతో కూడా మాట్లాడను. అలాగే దీనికోసం సర్జరీ చేయించుకోవాలి. ఆపరేషన్ చేయించుకుంటే ముక్కు మారిపోతుందని, ముఖం మారిపోతుందని భయమేసి చేయించుకోవడం లేదని సందీప్ తెలిపాడు. అలాగే నెల రోజుల పాటు షూటింగ్ గ్యాప్ తీసుకోవాలి. ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టపడాలి. అందుకే నాకు భయం అని సందీప్ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.